5 డేస్ నుంచి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది కూడా నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేస్తున్నారండి. నా దగ్గర బోట్స్ చనిపోతున్నాయని చెప్పేసి. కానీ నేను సరే పట్టించుకోలేదు. ఇది వింటర్ సీజన్ కాబట్టి బోట్స్ చనిపోతాయని సహజం అని చెప్పేసి పెద్ద పట్టించుకోలేదు. కానీ నేనైతే ఒక బెదర్ అయితే మనకనేది ఒక 5 టైమ్స్ అయితే ఫోన్ చేశారు. బట్ నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత అనేది నేనే ఫోన్ చేశాను ఆయనకి అనేది. ఫోన్ చేస్తే ఆయన దగ్గర ఏంటంటే ఏకంగా అనేది 10 పేర్లు చనిపోయాయంట. ఆయన ఏంటంటే అక్వేరియం షాప్ నుంచి కొనుక్కొచ్చి ఆయనకి అనేది ఒక 1 వీక్ అది చెప్పారు. అంటే 8 రోజులు 9 రోజులు దగ్గర అవుతుంది భయ్య. తెచ్చిన తర్వాత బాగానే ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. నేను తీసుకున్న కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. నా దగ్గర కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆయన నాకు వీడియో కూడా పంపించారు. చాలా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి భయ్య. బట్ ఏంటంటే ఒక రోజు అనేది డల్గా ఉన్నాయి. అంటే చనిపోయే ముందు రోజు అనేది డల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే పెద్ద పట్టించుకోలేదు. డల్గా ఉన్నాయి అంటే వింటర్ సీజన్ కాబట్టి మీరు కూడా వీడియోస్లో చెప్తున్నారు కదా వింటర్ సీజన్ అనేది డల్గా ఉంటాయని చెప్పేసి. అందువల్ల నేను పెద్ద పట్టించుకోలేదు. మరుసటి రోజు మార్నింగ్ అనేది మొత్తానికి బాగా డల్గా ఉన్నాయి. కానీ ఈవినింగ్ కల్లా ఏంటంటే మొత్తం ఒక్కొక్క బోర్డు చనిపోవడం జరిగింది భయ్య. బట్ ఏంటంటే ఏది ప్రాబ్లం తెలియకపోవడం అంటే మేము పెద్ద పట్టించుకోలేదు. చనిపోవడం మామూలు అనుకున్నాం. కానీ మొత్తం పొద్దున్న లేకపోతే మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా లెగిసిపోయి భయ్య అని చెప్పి పాపం ఆయన చాలా బాధపడ్డారు. దీనికి కారణం ఏంటో కూడా అడగారు మనల్ని. కానీ బట్ ఏంటంటే సడన్గా బోర్డ్స్ చనిపోవడం అనేది దానికి కారణం అనేది ఏంటంటే మనకున్న సాధారణ తెలియదండి. ఎందుకంటే మనకు అనేది ఏమైనా జబ్బు వచ్చినా ఏమొచ్చినా సరే బోర్డ్స్ చనిపోవడం మ్యాక్సిమం అనేది ఒక 4 డేస్ లేదంటే ఒక 1 వీక్ లోపు అయితే ఆ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. కానీ సడన్గా అనేది మనకు అనేది ఒక రోజు జబ్బు అనేది వచ్చి మరుసటి చనిపోవడం అనేది ఇది రేర్గా జరిగేది అండి. బట్ ఏంటంటే నేను సరే అని చెప్పేసి నేను మధ్యాహ్నం అనేది ఈయన మనకు చెప్పిన తర్వాత నేను మధ్యాహ్నం అనేది ఏంటంటే నేను నా లోకల్లో పెంచే నా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే చాలా మంది దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఫాములు కాదు, వాళ్ళందరూ ఇంట్లో పెంచడం జరుగుతుంది. బట్ నేను అనేది నలుగురు దగ్గరికి వెళ్ళాను. నలుగురితో ఏంటంటే 3 దగ్గర బోర్డ్స్ అనేది చాలా హ్యాపీగా హెల్తీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అయితే ఎలాగ ఉన్నాయో సేమ్ వాళ్ళ దగ్గర ఎలాగ ఉన్నాయి. బట్ ఒకరి దగ్గర ఏంటంటే మ్యాక్సిమంగా 5 పేర్స్ చనిపోయాయని చెప్పారు. బట్ సేమ్ ప్రాబ్లం అంటే ఈ సబ్స్క్రైబర్స్కి అయితే ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో సేమ్ మా ఫ్రెండ్ దగ్గర కూడా అలాగే చనిపోయాయంట. బట్ నేను సార్ పట్టించుకోవడం అంటే పట్టించుకున్నాను. బట్ ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏంటంటే ఈ వింటర్ సీజన్ కదా చనిపోతాయని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మన లోకల్ సంబంధించిన నా ఫ్రెండ్స్ సంబంధించిన షాప్స్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ బయట నుంచి అనేది 1 వీక్ బ్యాకే స్టాక్ అనేది రప్పించుకున్నారు. బోర్డ్ స్టాక్ అనేది రప్పించుకోవడం జరిగింది. బట్ అంటే అందరి దగ్గర బాగున్నాయి. ఒక షాప్ ఏంటంటే మొత్తం స్టాకే లేచిపోయింది. కానీ నాకు కొంచెం డౌట్ వచ్చింది ఏంటి స్టాక్ లేచిపోయాయని చెప్పేసి. సరే స్టాక్ లేచిపోయినది భయ మీరు వాళ్ళ దగ్గర నుంచి రప్పించారు కదా, ఆ ఊరి పేరు అయితే నేను చెప్పను. అంటే మన స్టేట్ అయితే కాదు, బయట స్టేట్ నుంచి రప్పిస్తూ ఉంటారు ఈ షాప్స్ వాళ్ళందరూ కూడా. బట్ ఆ పేర్లు అయితే మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. బట్ వాళ్ళకి కాల్ చేయమని చెప్పాను. కాల్ చేసిన తర్వాత వీళ్ళు అడిగిన తర్వాత ఏంటంటే కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. బోర్డ్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్ యాక్టివ్గానే ఉంటున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటున్నాయి. బట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1 డే 2 డేస్ పోయిన తర్వాత ఏంటంటే డల్ అయిపోయి వెంటనే మరుసటి చనిపోతున్నాయని చెప్పడం కారణం అనేది ఏంటంటే ఇప్పుడు పంపించిన వ్యక్తి అయితే తప్పేం లేదు. ఎందుకంటే పంపించడం హెల్తీగానే వచ్చాయి ఈయన దగ్గరికి, షాప్ అతని దగ్గరికి వచ్చాయి. ఒక 1 రోజులు బాగానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే 1 వీక్ బ్యాక్ రప్పించాడు కదా, 1 రోజులు బాగున్నాయి. తర్వాత నుంచి అంటే ఈ 6 రోజుల నుంచి 5 రోజుల నుంచి కునికిసి మరుసటి చనిపోవడం జరిగింది. బట్ ఈయన సేమ్ ప్రాబ్లం అనేది అలాగే చెప్పారు, మీ దగ్గర బాగానే యాక్టివ్ వచ్చాయండి. బట్ నేను రికవరీ అయితే అడగట్లేదు. కానీ ఎందుకంటే వాళ్ళు అనేది బోర్డ్స్ అనేది పంపించమని అడగట్లేదు. కానీ ఈ అసలు ఏ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బోర్డ్స్ కానీ చిన్న వ్యాధులు అనేది ఏదో వచ్చినది ఉందండి, గాలి అనేది సోకుతుంది. బట్ అంటే మీరు అనేది బోర్డ్స్ ఒకవేళ మీరు ఇప్పుడు మన పంపించే బోర్డ్స్ అనుకున్నా సరే మిగతా బోర్డ్స్ కొంచెం కేర్లెస్ చేసుకోండి అని చెప్పారు. బట్ మా వాడైతే నాకు చెప్పడం జరిగింది. నేనైతే మీకు చెప్తున్నాను. ఎందుకంటే బోర్డ్స్ అనేది చాలామంది కూడా చనిపోతాయని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఏంటంటే నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అయితే కంపల్సరీ పట్టించుకోలేదు. ఎందుకంటే నా దగ్గర బోర్డ్స్ ఉన్నాయి. బట్ నాకు కూడా ఈ ప్రాబ్లం జరిగితే మాత్రాన ఎవరికైనా సరే పెద్ద ప్రాబ్లమే కదండి. అందుకని చెప్పేసి ఈ ఇదేంటంటే గాలిలో వస్తున్నటువంటి వ్యాధి అనేది మనకు పూర్తిగా పేరు కూడా తెలియదు. అందువల్ల అంటే ఇది కోర్లకు వచ్చింది ఇదివరకు అనేది. కోర్ల నుంచి ఏంటంటే మనకు అనేది బోర్డ్స్కి అయితే వస్తుందంట. బట్ అది వచ్చింది లేదని మనకు పూర్తిగా తెలియదు, మన దగ్గర రాలేదు కాబట్టి వచ్చిన బోర్డ్స్ మనం చూడలేదు కాబట్టి. అందువల్ల మీకు చెప్తున్నాను ఏంటంటే ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే వీళ్ళకి అనేది టెట్రాసైక్లిన్ అనేది మనకు పౌడర్ అయితే అమ్ముతారు, మనకు అనేది పెట్ షాప్స్లో అమ్ముతారు. నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది మార్కెట్లో మన మామూలు జనరల్ మెడికల్ షాప్లో కూడా అమ్ముతారండి. టెట్రాసైక్లిన్ అనేది పౌడర్ అనేది మీరు తీసుకొని మీ దగ్గర అంటే ఇప్పుడు వీడియో చూసినంటే మీరు అనేది ఈ రోజే చెయ్యండి. ఎందుకంటే ఈ వ్యాధి అనేది ఎప్పుడు ఎలా వస్తే మనం చెప్పలేము. అందులో అంటే ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాలి. బోర్డ్స్ కోల్పోతే బాధ అనేది ఎలా ఉంటుంది అనేది అంటే బిఫోర్ నేను అనుభవించాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఏ సబ్స్క్రైబర్ అయితే ఆయన దగ్గర అయితే పేర్లు అయితే చనిపోయాయో ఆయన కూడా బాధ అనుభవిస్తున్నారు ప్రజెంట్ అనేది. బట్ ఆయన కూడా వీడియో చేయమన్నారు. మీరు ఛానల్లో వీడియో చేయండి. ఎందుకంటే నాలాగా అనేది చాలామంది జరగకూడదని చెప్పడం అంటే వీడియో చేయడం జరుగుతుందండి. ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది మీరు వాటర్లో కలిపి బోర్డ్స్కి ఇవ్వండి. అలాగేంటంటే వీక్లో 3 టైమ్స్ అనేది పసుపు వాటర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ వ్యాధి రాకముందే మన జాగ్రత్తలు తీసుకుంటే రేపు పొద్దున వ్యాధి వచ్చినా సరే ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది వీటిల్లో ఉంటుంది కాబట్టి వ్యాధి అనేది వీటికి సోకే అవకాశాలు అయితే ఉండవు. నేను మరీ చెప్తున్నాను. మీరు వీడియో చూసిన వెంటనే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్
ఎప్పుడు పడితే ఇప్పుడు వీడియో చూస్తే మాత్రం ఈ రోజు వీడియో చూస్తున్నాం ఈ రోజులోనే ఈ పని అయితే చేయండి. పశువు వాటర్ కానీ ఒకవేళ మీకు పెట్ షాప్స్ కానీ లేదంటే మీకు అనేది మన జనరల్ మెడికల్ షాప్స్ కానీ తెచ్చుకొని అవైలబుల్ లేకపోతే టెట్రాసైకిల్ పౌడర్ అనేది పసుపు వాటర్ అనేది పెట్టండి. ఎందుకంటే వీక్లో 3 times పెట్టండి. వాటంటే ఒక 1 month 2 months అనేది పెట్టండి. ఈ పసుపు వాటర్ వల్ల బోర్డ్స్కి ఎటువంటి హాని జరగదు, బట్ మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. కానీ మీరు మాత్రం ఇది వాడండి. బోర్డ్స్ కోల్పోతే మాత్రం చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే అది పెద్ద ఫామ్ కాదు, మీకు అందరికీ తెలిసిందే. నేను ఇంట్లోనే పెంచుతున్నాను. ఇప్పుడు మన పెద్ద ఫామ్ అనుకుని ఇప్పుడు 100 పేర్లు 20 పేర్లు సహజంగా 20 పేర్లు పెంచడం ఒక పేరు చనిపోయిన పెద్ద బాధ ఉండదు. ఇప్పుడు అలాంటిది 100 పేర్లు 200 పేర్లు బీట్ చేసే వాళ్ళకి ఏంటంటే అందరూ ఏంటంటే ఒక 10 పేర్లు చనిపోయినా సరే పెద్ద బాధ ఉండదు. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు ఒక 10 పేర్లు కానీ లేదంటే ఒక 5 పేర్లు కానీ 2 పేర్లు పెంచే వాళ్ళకి ఏంటంటే ఒక పేరు చనిపోతే బాధ అనేది చాలా తీవ్రంగా అయితే ఉంటుంది. ఎందుకంటే అంత ఇష్టంగా తెచ్చుకుంటాం, ఊరినే తెచ్చుకోం కదా, డబ్బులు తెచ్చుకుంటాం, అలాగే ప్రేమతో తెచ్చుకుంటాం. కాబట్టి బోర్డ్స్ చనిపోతే బాధ అనేది మనకు ఉంటుంది. కాబట్టి నేను అందుకని వీడియో ఎంత చేద్దాం అనుకున్నాను, నిన్న చేద్దాం అనుకున్నాను, బట్ నేను అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ రోజు అనేది వీడియో చేయడం జరుగుతుందండి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ఈ పని చేయండి. ఎందుకంటే మీ దగ్గర బోర్డ్స్ని అయితే కాపాడుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే వ్యాధి రాలేదు కదా భయ్యా, మన సైడ్ వచ్చారు ఇంకా రాలేదు కదంటే మాత్రం నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగుద్ది మనం చెప్పలేం. ఇప్పుడు జస్ట్ పసుపు వాటర్ పెట్టడం ద్వారా ప్రాబ్లం ఏముందని చెప్పండి. అలాంటి వీలుంటే టెట్రాసైకిల్ పౌడర్ మనం వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ పసుపు వాటర్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది. పసుపు అనేది కొంచెం వాటర్లో కలిపి పెట్టండి. బోర్డ్స్ని కోల్పోతే ఆ బాధ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఏంటంటే ఒక పేరు 2 పేర్లు పెంచుకునే వాళ్ళకి నేను డైరెక్టర్ నా వీడియోని ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే 100 పేర్లు పెంచేవాళ్ళు 200 పేర్లు పెంచేవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనేది 10 పేర్లు లేదంటే 20 పేర్లు చనిపోవడం పెద్ద లెక్కల్లోకి రాదు. కానీ మనం అనేది జస్ట్ ఒక 2-3 పేర్లు పెంచేవాళ్ళు మాత్రం బాధ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పసుపు వాటర్ అయితే పెట్టుకోండి. ఈ వ్యాధి అనేది ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర 10 పేర్లు చనిపోయి ఏంటంటే ఆయన తెచ్చుకొని మొత్తం బోర్డ్స్ ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తర్వాత నేను తెచ్చుకోలేదు నన్ను అడుగుతున్నారు. బట్ నేను ఏం చెప్తానంటే మీరు కొంచెం గ్యాప్ ఉండబోయే, ఎందుకంటే కేసులో ఉన్న ఏమైనా వ్యాధి ఉండొచ్చు. అలా కేసు కూడా ఏంటంటే మీరు అంటే ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఎండలో మామూలుగా ఒక 2 days 3 days అనేది మరి ఎండలో విడిచిపెట్టండి. కేసు అనేది ఏమైనా క్రిములు గిములు ఉన్నా సరే ఎండకు అనేది పోతూ ఉంటాయి. నెక్స్ట్ అనేది తర్వాత అనేది మీరు పసుపు వాటర్ అయితే వాష్ చేసుకోవచ్చు. కేసు అంతా వాష్ చేసుకొని ఒక 1 week 2 weeks ఆగిన తర్వాత తెచ్చుకోండి. బోర్డ్స్ అనేది కంగారు పడద్దు. ఎందుకంటే మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అది బాధపడాలి. కాబట్టి మీరు నాకు ఒకసారి కాల్ చేయండి, లేకపోతే నేనే కాల్ చేసి చెప్తాను మీకు అనేది ఏం చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైపోతుంది. ఈ వ్యాధి బాధలు మన బోర్డ్స్ పడకుండా మాత్రం ఈ పని చేయండి. బట్ లేట్గా వీడియో చేసినందుకు కొంచెం ఏరుకోకండి, ఎందుకంటే నాకు తెలియదు. బట్ నాకు ఈ సబ్స్క్రైబర్స్ 1 రోజుల నుంచి అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కానీ నేను పట్టించుకోలేనందుకు మాత్రం రియల్లీ సారీ. బట్ ఏంటంటే సహజంగా వింటర్ సీజన్లో చనిపోతాయని చెప్పేసి నేను పట్టించుకోలేదు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఎలాగంటే ఈ వీడియోకి లైక్ రావడం కూడా నాకు బాగానే ఉంది. బట్ అంటే మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, లేదంటే లేదు. అలాగే ఫ్రెండ్స్, ఓకే.